ఒకప్పుడు అందమైన అడవిలో పక్షులు పాటలు పాడుతుండగా జంతువులు ఆనందంగా జీవించేవి. అందులో చిన్న మేక ఉండేది. దాని పేరు మిన్ను. చాలా జిజ్ఞాసగా ఉండేది. ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవాలనుకునేది. ఒకరోజు మిన్ను గడ్డి తింటూ ఉండగా అడవి లోతుల్లోంచి ఒక బంగారు వెలుగు కనిపించింది. ఆ వెలుగును చూసిన మిన్ను కళ్ళు పెద్దవయ్యాయి. అది ఏమిటి అని ఆలోచించింది. ఆసక్తితో మిన్ను ఆ వెలుగు దిశగా నెమ్మదిగా నడవడం ప్రారంభించింది. గాలి బలంగా వీచిన మిన్ను ఆగలేదు. ఆమె ఆసక్తితో ఆ వెలుగును వెంబడించింది. చివరికి మిన్ను ఒక చిన్న ప్రదేశానికి చేరుకుంది. అక్కడ పెద్ద చెట్టు కింద పసుపు బంగారు రంగులో మెరిసిపోతున్న పుట్టగొడుగులు కనిపించాయి. అవి సూర్యకాంతిలో వజ్రాల్లా మెరుస్తున్నాయి. మిన్ను ఆశ్చర్యంతో వాటిని చూస్తూ ఇవి నిజంగా బంగారమా అని తనలో తానే అనుకుంది. ఆమె కళ్ళల్లో ఆ పుట్టగొడుగుల ప్రతిబింబం మెరిసింది. అదే సమయానికి ఒక తెల్ల కుందేలు అటుగా వచ్చింది. మిన్ను, ఆ పుట్టగొడుగులను తాకొద్దు, అవి మాయా పుట్టగొడుగులు, అవి అడవికి ఆస్తి అని కుందేలు హెచ్చరించింది. మిన్ను కాసేపు ఆలోచించి ఒకటి మాత్రమే తీసుకుంటే ఏమవుతుంది అని కుందేలుతో చెప్పింది. ఆమె ముఖంలో తేలికైన ఆశ వెలిగింది. జాగ్రత్తగా ఒక బంగారు పుట్టగొడుగును మిన్ను తీసుకుంది. ఆ క్షణంలోనే పుట్టలు మరింత ప్రకాశించాయి. గాల్లో బంగారు ధూళి తేలింది. పుట్టగొడుగులు ఒక్కసారిగా మెరుస్తూ ఆరిపోతున్నాయి. కొన్ని పుట్టగొడుగులు మసకబారాయి. అడవి మౌనంగా మారింది. మిన్ను భయంతో వెనక్కి చూసింది. నేను తప్పు చేశానేమో అని అనుకుని తనలో తాను మాట్లాడుకుంది. అక్కడ ఉన్న పెద్ద గుడ్లగూబ చెట్టు మీద నుంచి గంభీర స్వరంలో చెప్పింది, మిన్ను, ఆశ మనసును అందం చేస్తుంది. తీసుకునే ముందు ఆలోచించు. ఆకాశం ఒక్కసారిగా నల్లగా మారింది. భారీ వర్షం మొదలయ్యింది. మెరుపులు చీకటిలో మెరిశాయి. మిన్ను తడుస్తూ ఇంటివైపు పరిగెత్తింది. తన ఇంటికి చేరిన మిన్ను ఆ బంగారు పుట్టగొడుగును రాయి మీద దాచింది. కానీ ఆ పుట్టగొడుగు నుంచి వెలుగు ఇంకా వెలుగుతూనే ఉంది. మిన్ను ఆ వెలుగును చూస్తూ దిగాలుగా కూర్చుంది. రాత్రి చీకటిలో చంద్రుడు వెలుగుతూ ఉండగా మిన్ను నిద్రలోకి జారుకుంది. కానీ ఆ బంగారు పుట్టగొడుగు ఇంకా మృదువుగా మెరుస్తూనే ఉంది. ఆమె కలలో ఒక బంగారు పుట్టగొడుగు ఆత్మ ప్రత్యక్షమయ్యింది. అది సున్నితమైన కాంతితో, మిన్ను, నువ్వు మా శాంతిని భంగం చేశావు అని చెప్పింది. మిన్ను భయంతో ఒక ఆత్మను చూసింది. ఆ పుట్టగొడుగుని తిరిగి పెట్టు, లేకుంటే అడవి ఎండిపోతుంది అని ఆత్మ మృదువుగా చెప్పి మాయమైపోయింది. ఉదయం కాంతితో మిన్ను మేల్కొంది. తన తప్పు ఎంత పెద్దదో అర్థమయ్యింది. నేను దానిని తిరిగి యథాస్థానంలో పెడతాను అని ధైర్యంగా అనుకుంది. బంగారు పుట్టగొడుగును నోట పట్టుకుని మిన్ను మళ్లీ అడవిలోకి నడిచింది. చెట్ల మధ్య సూర్యకిరణాలు ఆమె దారిని వెలిగించాయి. మిన్ను పుట్టగొడుగును జాగ్రత్తగా అదే నేలపై ఉంచి కళ్ళు మూసుకుంది. నన్ను క్షమించడో తల్లి అని మిన్ను వినయంగా అంది. ఒక్కసారిగా అడవి అంతా వెలుగులతో నిండిపోయింది. చెట్లు పచ్చగా మారాయి. పూలు పూసాయి. పక్షులు ఎగురుతూ మళ్లీ పాటలు పాడాయి. చెట్టు మీద ఉన్న గుడ్లగూబ చిరునవ్వుతో మిన్నును చూసి, నీ తప్పు సరిదిద్దుకున్నావు మిన్ను, ఇదే నీ నిజమైన ధైర్యం. తెల్ల కుందేలు ఆనందంగా మిన్ను వైపు వచ్చి, ఇప్పుడు అడవి మళ్లీ బతికింది అని సంతోషంగా అంది. ఇద్దరూ గెంతుతూ నవ్వుకున్నారు. మిన్ను ఆ పుట్టగొడుగులను దూరం నుంచే గౌరవంగా చూస్తూ, ఇక వాటిని తాకను అని తన మనసులో మాట అనుకుని వాటిని స్నేహంగా చూసేది. అడవి మళ్లీ పచ్చగా ప్రశాంతంగా మారింది. జంతువులు సంతోషంగా జీవిస్తున్నాయి. మిన్ను కూడా స్నేహంగా వాటితో కలిసి ఆనందాన్ని పొందింది. మిన్ను, మిత్రులారా, మనకు దక్కని దానితో సంతోషంగా ఉండాలి. ఆశ ఎక్కువైతే మనం సంతోషాన్ని కోల్పోతాం. ఈ కథలోని నీతి, ఎక్కువ ఆశ పెంచుకున్నవాడు చివరికి బాధనే పొందుతాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.